Hi everyone. Today start with the new chapter, that is the kinematics 2D, two-dimensional way. Requires the two coordinate system. ఓకే, మనం ముందు వీడియోస్లో ఏం చేసామంటే ఓన్లీ వన్ డైమెన్షన్ కైనమెటిక్స్ అంతే కదా. ఇప్పుడు న్యూ చాప్టర్ ఇదే మన ఇంటర్మీడియట్లో ఎలా చదువుతామంటే మోషన్ ఇన్ ఎ ప్లేన్ ఇన్ టూ డైమెన్షన్స్. ఓకే, అయితే ఈ మోషన్ ఇన్ ఎ ప్లేన్ టూ డైమెన్షన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకుంటామంటే ప్రొజెక్టైల్ మోషన్స్ నేర్చుకుంటాం. ప్రొజెక్టైల్ మోషన్. ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో 3 టైప్స్ ఉంటాయమ్మా. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్. సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ projectile motion. Projectile motion. Third one is projectile motion. Projectile motion in an inclined plane. In an inclined plane. Inclined plane. ఇప్పుడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత మిగతావన్నీ ఈజీగా అర్థమవుతుంటాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్టైల్ మోషన్? ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనం జనరల్ గా ఒక బాడీని ఒక యాంగిల్ తో త్రో చేస్తాం అంతే కదా. ఒక యాంగిల్ తో త్రో చేస్తే మనం క్రికెట్ లో ఎక్కువగా చూస్తుంటాం, బాల్ని ఇలా త్రో చేస్తాం, అదేమవుతుంది ఇలా పైనుంచి వెళ్ళి కిందకి ల్యాండ్ అవుతుందా లేదా. అలాగే ఒక యాంగిల్ తో ఏ బాడీని అయితే మనం త్రో చేస్తామో దాన్ని ఆబ్లిక్ అంటాం. ఓకేనా. వెన్ ద బాడీ ఈజ్ థ్రోన్ ఇట్స్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. దట్స్ కాల్డ్ as ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2D కాబట్టి టూ కోఆర్డినేట్ సిస్టమ్ కదా వాడతాం. ఇప్పుడు ఒక బాడీని ఏం చేస్తామంటే ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అంతే కదా. ఇప్పుడు బాడీని ఒక వెలాసిటీతో త్రో చేస్తాం, దట్ ఈజ్ కాల్డ్ as ఇనీషియల్ వెలాసిటీ. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇలా వచ్చి ఇలా డౌన్ అవుతుందా లేదా, అంతేనా. అయితే ఎంత యాంగిల్తో? ఫర్ ఎగ్జాంపుల్ థీటా యాంగిల్ అనుకుంది. ఓకేనా. మనకి ఆల్రెడీ వెక్టర్స్ చెప్పాం. వెక్టర్స్ చాప్టర్ చూడండి. రెజల్యూషన్ ఆఫ్ ది వెక్టర్ లో ఇది ఉంటుంది. హారిజంటల్ అయితే ఏమొస్తుందమ్మా, ux ఈజ్ ఈక్వల్ టు u cos థీటా హారిజంటల్ కాంపోనెంట్. వెర్టికల్ కాంపోనెంట్ అయితే uy u sin థీటా. ఓకేనా. అలాగే వెళ్తే ఎక్కడ తీసుకుని ఏమవుతుందమ్మా, వెలాసిటీ హారిజంటల్ గా మూవ్ అవుతుందా లేదా, అంతేనా. బట్ బాడీ అనేది మూవింగ్ వెర్టికల్ డైరెక్షన్, రీచెస్ ద ఆన్ x యాక్సిస్, అంతేనా. మనం ఇక్కడ ఏం చేస్తామంటే అసలు ఈ పాత్ అనేది ఎలా ట్రావెల్ అయిందో చేయాలి. దాన్నే ట్రాజెక్టరీ అంటాం. దాన్ని ఏమంటామంటే ట్రాజెక్టరీ. పాత్ ఫాలోడ్ బై ది బాడీ. పాత్ ఫాలోడ్ బై ది బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాజెక్టరీ. అంటే ఈ బాడీని మనం త్రో చేస్తే ఒక పాత్ ట్రావెల్ అయిందా లేదా, ఒక షేప్ లో వచ్చింది కదా. ఓకే, ఈ షేప్ ఏ షేప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి బై డూయింగ్ ద సమ్ డెరివేషన్. ఓకేనా. ఆ డెరివేషన్ ద్వారా ఎలా చేస్తామో చూడండి. అసలు x యాక్సిస్ మీద ఏమున్నాయి, y యాక్సిస్ మీద ఏమున్నాయి చూద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ x యాక్సిస్ మీద ఏమున్నాయి చూద్దాం, జాగ్రత్త చూడమ్మా. బాడీ ఇలా త్రో చేస్తున్నప్పుడు x యాక్సిస్ మీద ఏముంటాయి అంటే ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఏముందమ్మా, ux ఈజ్ ఈక్వల్ టు u cos థీటా. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ హారిజంటల్లీ? హారిజంటల్లీ యాక్సిలరేషన్ బికమ్ 0. ఎందుకు 0 అంటే చూడండి, బాడీ అనేది వెర్టికల్ గా మూవ్ అవుతుంది, బట్ హారిజంటల్ గా సేమే ఉంది కదా. హారిజంటల్ గా సేమ్ ఉందంటే యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అయితే యాక్సిలరేషన్ ఏమవుతుంది అని చెప్పాం, 0. ఏ వీడియోలో చెప్పాం, 0 యాక్సిలరేషన్ అని చెప్పామా లేదా, అంతేనా. అది ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనం యూజ్ చేసుకొని చూడమ్మా. మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి ax 0 అంటే vx కూడా ఏమవుతుందమ్మా, యూనిఫామ్ వెలాసిటీ అంటే ఇనిషియల్ ఏముందో ఫైనల్ కూడా అదే కదా ఉంటుంది. vx ఈజ్ ఈక్వల్ టు u cos థీటా. కాబట్టి vx
డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ కాబట్టి ఎక్స్ తీసుకుందాం. విఎక్స్ అంటే ఏమొస్తుందమ్మా, యూ కాస్ థీటా ఇంటూ టీ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 మనకి ఎక్స్ యాక్స్ కంప్లీట్ అయింది. ఓకేనా, ఎక్స్ యాక్స్ కంప్లీట్ అయింది కదా. ఈ సైన్ మనం వై యాక్స్ కూడా చూద్దాం. యూ కాస్ థీటా యూనిఫామ్ వెలాసిటీ అంటే సేమ్ వెలాసిటీ కాబట్టి యాక్సిలరేషన్ ఏమైంది, 0. నెక్స్ట్ వన్ వై యాక్సిస్ చూడమ్మా. వై యాక్సిస్ మీద ఏమున్నాయో చూద్దాం. ఇనిషియల్ వెలాసిటీ ఏముందమ్మా, వై యాక్సిస్ మీద ui ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. ui ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. వాట్ అబౌట్ ద యాక్సలరేషన్? మనకి బాడీ ఇలా వెర్టికల్ గా చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ ఉంటుంది. బాడీ పైకి వెళ్తుంది కదా యాక్సలరేషన్ తో. దేనివల్ల ఇలా వెళ్తుంది అంటే గ్రావిటేషన్ ఎలా ఉందమ్మా, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే అగైనెస్ట్ ది గ్రావిటీ. ఓకేనా, ay ఈజ్ ఈక్వల్ టు -g. ఓకేనా, నెక్స్ట్ వన్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మనకి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అది యూజ్ చేద్దాం. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు y యాక్స్ మీద వెళ్తుంది కాబట్టి y తీసుకుందాం డిస్ప్లేస్మెంట్. ఓకేనా, u వాల్యూ ఎంత ఉందమ్మా, uy కదా, అంతేనా. ఇది uy, ఇది ay. uy అంటే ఏముందమ్మా, u సైన్ థీటా ఇంటూ టీ మైనస్ ఏ మైనస్ జీ కదా, మైనస్ హాఫ్ ఇంటూ gt స్క్వేర్, హాఫ్ ఇంటూ gt స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నామా. ఈక్వేషన్ నెంబర్ 2 ఇది ఎంత ఎందుకు చేస్తున్నామంటే ఈ పాత్ ఎలా ట్రావెల్ అవుతుందో చేయాలి. దాన్నే ట్రాజెక్టరీ అని చెప్పామా లేదా. ద పాత్ ఫాలోడ్ బై ది బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాజెక్టరీ. ఓకేనా, ఇప్పుడు నేను డయాగ్రామ్ అరేంజ్ చేస్తాను. దీని కంటిన్యూషన్ నేను చెప్తాను చూడండి అమ్మా. చూడండి దాని కంటిన్యూషన్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 1 నుంచి t ఈజ్ ఈక్వల్ టు టీ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బై యూ కాస్ థీటా రాయచ్చా లేదా, అంతేనా. టీ వాల్యూ అంటే యూ కాస్ థీటా ఇది వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిందంటే ఇంటూలో డివిజన్ లోకి వస్తుందా లేదా. ఈ టీ వాల్యూ తీసుకొచ్చి దీన్ని అప్లై చేస్తాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. వాట్ ఈస్ ద వాల్యూ హియర్, y ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ ఇంటూ gt స్క్వేర్. ఓకే, అయితే సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. యూ సైన్ థీటా టీ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ బై యూ కాస్ థీటా, ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ హాఫ్ ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంతేనా. అప్పుడు ఏమవుతుందమ్మా, యూ క్యాన్సిల్, సైన్ థీటా బై కాస్ థీటా, tan థీటా, ఎక్స్ ఇంటూ tan థీటా మైనస్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బికాస్ ఆఫ్ హోల్ స్క్వేర్ కదా, అంతేనా. చూడండి దీన్ని చూస్తే ఎలా ఉందంటే, ఈ ఈక్వేషన్ చూస్తే మీకు ఒక ఈక్వేషన్ గుర్తొస్తుంది, మ్యాథమెటికల్ టూల్లో ఉంటుంది. ఏంటంటే మ్యాథమెటికల్ టూల్ y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఏ అంటే tan థీటా, ఎక్స్ అంటే ఎక్స్, బి వాల్యూ అంటే ఇది అంతుందమ్మా, ఇదంతా బి వాల్యూ. ఓకేనా, ఎక్స్ స్క్వేర్. చూడండి ఇలా వచ్చిందంటే ఇది ఏ సింబల్ ఇండికేట్ చేస్తుందంటే మ్యాథమెటికల్ టూల్ ప్రకారం ఆ బాడీ అనేది పారాబొలిక్ షేప్ లో చూపిస్తుందని అర్థం. అంటే దీనిలో వాల్యూస్ మనం అప్లై చేస్తే ఎక్స్ వాల్యూ, ద పాత్ కెన్ బి షోస్ ఇన్ ఏ పారాబొలిక్ షేప్. ఓకేనా, కాబట్టి మనకి ఏ షేప్ వస్తుందమ్మా, పారాబొలిక్ షేప్. పారాబొలిక్ షేప్ వస్తుందా లేదా, అంతేనా. అంటే మనం బాడీని ఇలా త్రో చేస్తే ఆబ్లిక్ లోన ఆ పాత్ ఎలా ట్రావెల్ అవుతుంది, పారాబొలిక్ షేప్ లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై వీ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు గుర్తించుకోండి. ఇవి మనం సమ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్. అయితే మనకి పాత్ ఫాలోడ్ బై ది బాడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కుందాం, మ్యాక్సిమం హైట్ ఏంటి అనేది కనుక్కుందామా లేదా. ఇప్పుడు బాడీని త్రో చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉందమ్మా, మనం బాడీని త్రో చేసాం. ఇలా త్రో చేస్తే ఒక వెలాసిటీతోని యూ వెలాసిటీతోని తేడాతో వెళ్తే మనకి ఏమైంది, ఒక మ్యాక్సిమం హైట్కి వెళ్తుంది కదా. మ్యాక్సిమం హైట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనుకోండి. మ్యాక్సిమం హైట్ ఏమనుకుందాం, హెచ్ అనుకుందాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్. ఓకేనా, ఈ హైట్ కనుక్కోవాలి. మ్యాక్సిమం హైట్కి వెళ్ళిందంటే వివై ఏమైందమ్మా, 0.
మీకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్ లో చెప్పినప్పుడు చెప్పాం. బాడీని పైకి త్రో చేస్తే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, మాక్సిమం హైట్ రీచ్ అయితే 0 అవుతుంది. వెర్టికల్ గా బాడీ డిస్ప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి వెలాసిటీ వెర్టికల్ గా 0. మరి హారిజాంటల్ లో యూనిఫామ్ అని చెప్పామా లేదా? కాబట్టి విఎక్స్ ఏమవుతుంది, యూ కాస్ థీటా ఉంటుంది. అదేం ప్రాబ్లం లేదు. అయితే మనకి బాడీ హైట్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా వై యాక్సిస్ తీసుకోవాలి. ఎందుకు, బాడీ వెర్టికల్ గా కదా మూవ్ అవుతుంది. కాబట్టి యూవై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా ఇక్కడ, యూ సైన్ థీటా, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. అంతేనా? మనకి హైట్ కావాలి. హైట్ కావాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయి, వై యాక్సిస్ మీద ఉన్నవన్నీ తీసుకోవాలి. ఎందుకు, బాడీ వెర్టికల్ గా మూవ్ అవుతుంది కదా అలాంగ్ ది వై యాక్సిస్. వివై ఏమైందమ్మా, 0. హైట్ డిస్ప్లేస్మెంట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏముంది, వై యాక్సిస్ మీద హెచ్ ఉంది. ఇప్పుడు ఈ చూడండి యువివై ఉంది. అంతేనా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏముందమ్మా, -g కదా. ఇది యూజ్ చేస్తే ఎలా ఉందమ్మా, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో ఫార్ములా యూజ్ అవుతుందా లేదా, యువివై అంటే ఏ ఫార్ములా వాడచ్చు, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఫర్ ఎగ్జాంపుల్ vy² uy² అండ్ ఇప్పుడు చూడండి vy² అంటే ఏమైందమ్మా, 0. అంతేనా? -uy² అంటే ఏముంది, u sin theta whole square 2 into -g into h. -g into h. చూడండి ఈ మైనస్ ముందుకు వస్తుంది కదా, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుందా లేదా? ఓకేనా? అప్పుడు ఏమొస్తుందమ్మా, u² sin² theta is equal to 2g h. చూడండి ఇక్కడ రాస్తాను, h కావాలి కదా. h కావాలంటే ఏమొస్తుందమ్మా, u² sin² theta by 2g. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మా. ఓకేనా? మనం సమ్స్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి h is equal to u² sin² theta by 2g. ఎప్పుడు ఇది మాక్సిమం హైట్ కనుక్కుంటాం, ఎప్పుడు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో. మన క్వశ్చన్స్ అడుగుతుంటాడు, ఇచ్చిన గివెన్ డేటా బట్టి మనం ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం కనుక్కుంటామంటే చూద్దాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. నెక్స్ట్ వన్ ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్. మీకు ఆల్రెడీ చెప్పాను, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. అంతేనా? టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, టోటల్ టైం టేకెన్ బై ది బాడీ. అంటే టోటల్ టైం టీ అనుకున్న, క్యాపిటల్ టీ. ఓకే, బాడీ రీచ్ అయింది, మాక్సిమం టోటల్ టైం తీసుకుందా లేదా? ఓకేనా? టోటల్ టైం తీసుకోండి. మనకి ఫార్ములా ఏముందమ్మా, చూడండి v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ ఫార్ములా ఉందా లేదా? అంతేనా? ఇప్పుడు చూడండి ఎలా యూజ్ చేస్తామా, వెర్టికల్ గా బాడీ మూవ్ అవుతుంది కదా, వివై యువై అండ్ ఏవై. అంతేనా? ఇప్పుడు చూడండి దీనిలో అప్లై చేద్దాం. వివై అంటే ఏముందమ్మా, 0. అంతేనా? యువై ఏముంది, u sin theta మైనస్ g ఇంటూ, అంతేనా, టీ అంటే ఏంటి, టోటల్ టైం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా, ఇంటూ క్యాపిటల్ టీ. ఇప్పుడు చూడండి మైనస్ జీటీ వస్తే ఏమవుతుంది, ప్లస్ జీటీ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. టీ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ. యూ సైన్ థీటా బై జీ. వెయిట్ స్మాల్ మిస్టేక్. చూడండి ఒక్క నిమిషం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటో చెప్తాను. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టోటల్ టైం కదా, టోటల్ టైం అంటే మొత్తం తీసుకోవాలి కదా. కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకేనా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. వై ఈజ్ ఈక్వల్ టు, చూడమ్మా, వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, యూవై. అంతేనా? వై అనేది ఎక్స్ యాక్సిస్ మీద వచ్చింది కదా, వై వాల్యూ ఏమైపోతుంది, 0. ఎక్స్ యాక్సిస్ మీద ఉందంటే వై యాక్సిస్ 0 కదా. అంతేనా? యూవై అంటే ఏంటమ్మా, యూ సైన్ థీటా ఇంటూ టీ, క్యాపిటల్ టీ కదా, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మైనస్ ఏవై అంటే ఏమొస్తుందమ్మా, జీ వస్తుందా లేదా, హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్. చూడండి హాఫ్ జీటీ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుందమ్మా, హాఫ్ జీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ. 1t క్యాన్సిల్. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా, 2u సైన్ థీటా బై జీ. 2u సైన్ థీటా బై జీ. ఇప్పుడు చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చిందా లేదా, 2u సైన్ థీటా బై జీ. నెక్స్ట్ వన్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటో కనుక్కున్నాం. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి.
టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏం చెప్పాం? మాక్సిమం హైట్ ఇక్కడ వరకు వచ్చేది టైమ్ ఆఫ్ ఎసెంట్ కదా. ద టైమ్ టేకన్ బై ది పార్టికల్ టు రీచ్ ద మాక్సిమం హైట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ టైమ్ ఆఫ్ ఎసెంట్. అంటే వెర్టికల్ గా మూవ్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాం? ui ఈజ్ ఈక్వల్ టు u sin theta, ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ v. కాబట్టి vy ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా చూడండి, vy 0 కదా. మాక్సిమం టైంకి రీచ్ అయిందంటే vy ఏమైంది? 0. కాబట్టి uy ప్లస్ ay ఇంటూ t. ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. vy 0 అయింది కదా, u sin theta మైనస్ gt. మైనస్ gt వస్తే ఏమవుతుందమ్మా? ప్లస్ gt. u sin theta బై u sin theta అంతేనా. t ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? u sin theta బై g. u sin theta బై g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చిందా లేదా? సారీ, టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ కదా. టైమ్ ఆఫ్ ఎసెంట్ వచ్చింది అంతే కదా. టైమ్ ఆఫ్ ఎసెంట్ వచ్చింది. అయితే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమొచ్చిందమ్మా? చూడండి ఒకసారి చూద్దాం. ఒకసారి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ముందు చెప్పాం కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై g వచ్చిందా లేదా? అంతేనా. అప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏం చెప్పాం? టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ ఎంత వచ్చిందమ్మా? 2u sin theta బై g ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత వచ్చింది? u sin theta బై g ప్లస్ t ఇంటూ d. మనకి టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలంటే ఈ టర్మ్ ని తీసుకొస్తాం కదా. 2u sin theta బై g మైనస్ u sin theta బై g అంటే ఎంత వస్తుందమ్మా? u sin theta బై g. ఎల్సిఎం చేస్తాం కదా. ఎల్సిఎం చేస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా సేమ్ వచ్చిందా లేదా? టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఐఐటి నీట్ ఎగ్జామినేషన్ లో అడుగుతుంటారు. In the oblique projectile motion, what is the relation between the time of ascent and the time of descent? Those are in equal. Time of ascent is equal to time of descent. ఓకేనా. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాం. నెక్స్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎంత రేంజ్ వరకు వెళ్తుంది. మనం బాడీని త్రో చేస్తాం కదా ఒక యాంగిల్ తోని, ఎంత యాంగిల్ వరకు వెళ్తుందో చూద్దాం ఒకసారి. అంటే రేంజ్ కనుక్కుంది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో. రేంజ్. రేంజ్ అంటే చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ మీద బేస్ అయి ఉంటాయి. బాడీని ఎలా త్రో చేస్తాం, అది వచ్చి ఇలా రీచ్ అయింది అంతేనా. ఇలా రీచ్ అయింది పారాబాలిక్ షేప్ లో. ux ఈజ్ ఈక్వల్ టు u cos theta, uy ఈజ్ ఈక్వల్ టు u sin theta. ఓకేనా. ఇది u కదా అంతేనా. మనకి ఎప్పుడు రేంజ్ ఎలా ఉందమ్మా? ఇక్కడికి కదా రేంజ్ ఎక్స్ యాక్స్ మీద ఉంది. రేంజ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎక్స్ యాక్స్ మీద కదా రీచ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఏం తీసుకుంటాం? ఎక్స్ యాక్స్ మాత్రమే తీసుకొని చేస్తాం. అది ఎక్స్ యాక్స్ ఎలా చేస్తామో చూడండి. రేంజ్ ux ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? u cos theta అంతేనా. ax ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా. మనకి ఫస్ట్ ఫార్ములా ఏముందమ్మా? డిస్ప్లేస్మెంట్ చెప్పాం కదా. డిస్ప్లేస్మెంట్ ఆన్ ఎక్స్ యాక్స్. ఎక్స్ యాక్స్ ఈజ్ ఈక్వల్ టు vx ఇంటూ టైం t అంతేనా. ఇక టైం అంటే ఏంటి? టోటల్ టైం కదా. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ రాసుకోవచ్చా లేదా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంతేనా. ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి? రేంజ్ కదా. ఇదంతా ఏంటమ్మా? రేంజ్. రేంజ్ రీచ్ అవుతుందా లేదా? vx అంటే ఏమొస్తుంది? యూనిఫామ్ మోషన్ అంటే vx ఈజ్ ఈక్వల్ టు సేమ్ వెలాసిటీ లేదా? యూనిఫామ్ వెలాసిటీ. ఇనిషియల్ ఎంత ఉందో ఫైనల్ కూడా ఎంత ఉంటే యాక్సిలరేషన్ ఏమవుతుందని చెప్పాం? 0. vx వాల్యూ ఎంత? u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చిందమ్మా? 2u sin theta బై g. 2u sin theta బై g. చూడమ్మా ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ u స్క్వేర్ 2 sin theta cos theta 2 sin theta ఇంటూ cos theta బై g. చూడండి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లో sin 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 sin theta ఇంటూ cos theta. చూడండి 2 sin theta cos theta ఉందంటే మనం ఎలా రాసుకోవచ్చు? sin 2 theta రాసుకోవచ్చా లేదా? చూడండి r ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta బై g. దిస్ రేంజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి మెయిన్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద మాక్సిమం రేంజ్ ఆఫ్ ది ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్ అని అడుగుతారు. అంటే ఎంత యాంగిల్ తో త్రో చేస్తే మనకి మాక్సిమం రేంజ్ వస్తుందని అడుగుతాడమ్మా. అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, రేంజ్ సైన్ యూ స్క్వేర్ సైన్ 2 theta ఉంది కదా. సైన్ 2 theta తీసుకున్నాం యాంగిల్.
సైన్ థీటా ఎప్పుడు మ్యాక్సిమం ఎంత వస్తుంది? 1 కదా, అంతేనా? ఆ 1 ఎలా రాస్తామమ్మా? సైన్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 రాయొచ్చా లేదా? అంతే కదా, 90 డిగ్రీస్ కదా. ఇప్పుడు సైన్ సేమ్ అయితే యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 90. థీటా ఈజ్ ఈక్వల్ టు 90/2 అంటే ఎంత వస్తుంది? 45 డిగ్రీ. అంటే మనం ఎంత యాంగిల్తో త్రో చేస్తే మ్యాక్సిమం రేంజ్కి వెళ్తుంది? 45 డిగ్రీస్. అంటే మ్యాక్సిమం రేంజ్ మనకి బాడీ మూవ్ అవ్వాలంటే, మ్యాక్సిమం రేంజ్ కావాలంటే ఎంత యాంగిల్తో త్రో చేయాలి? 45 డిగ్రీస్ యాంగిల్తో త్రో చేయాలి. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాను. నెక్స్ట్ వన్, ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్లోన వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ట్రాజెక్టరీ ఈక్వేషన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఎనీ బాడీ. వెలాసిటీ ఆఫ్, చూడమ్మా, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్లోనే వెలాసిటీ కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్స్ వై యాక్స్ ఉంది కదమ్మా, బాడీని ఎలా త్రో చేసాం, ఇది వచ్చి రీచ్ అయింది అంతేనా. ఇక్కడ యూ కాస్ థీటా అని చెప్పాము, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది యూ సైన్ థీటా, యూవై ఈజ్ ఈక్వల్ టు ఇది. అది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఒక యాంగిల్తో, ఎనీ పాయింట్, ఆర్బిటరీ పాయింట్ తీసుకున్నాం అనుకో ఎలాగని. ఇక్కడ థీటా ఉంది, నేను ఇక్కడ ఇంకో యాంగిల్ తీసుకుంటాను ఆల్ఫా. ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఇది విఎక్స్ అవుతుంది, ఇది వివై అంతేనా. అయితే ఇక్కడ ఎంత వెలాసిటీతో వెళ్తుందని అడుగుతుంటాడు క్వశ్చన్. అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ యాక్స్ తీసుకోండి. ఎక్స్ యాక్స్ తీసుకుంటే మనకి ఏమొచ్చిందమ్మా? యూ ఎక్స్ యాక్స్ తీసుకుంటే ఏమొచ్చిందమ్మా? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా కదా. యాక్సిలరేషన్ ఏమైపోతుంది? 0. మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఇది టర్మ్ అంతా 0 అయిపోతుంది కదా. అంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సెకండ్ వన్ ఏం యూజ్ చేస్తాం? వై యాక్స్ మీద ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ. సేమ్ వెలాసిటీస్ అడిగాడు కాబట్టి వివై తీసుకోండి. వివై ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ యూ సైన్ థీటా ప్లస్ ఏటీ కదా. ఏటీ అంటే వై యాక్స్ మీద మైనస్ జీ ఉంటుంది ఇంటూ టీ, అంతేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి? రిజల్టెంట్ వెలాసిటీ కదా, ఈ వెలాసిటీ కదా. ఇక్కడ థీటా అనుకోండి, ఎందుకు? ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆల్ఫా. ఇక్కడ కూడా ఆల్ఫా. కాబట్టి రిజల్టెంట్ వెక్టర్ని మనం ఎలా చెప్పాం? చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. ఇది ఎక్స్ యాక్స్ మీద ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఐ క్యాప్ రాసుకోవచ్చా లేదా? ఇది వై యాక్స్ మీద ఉంది కాబట్టి జే క్యాప్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ హోల్ స్క్వేర్. ఓకేనా? అలా కాకుండా దీని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? మనకి ఎడ్జెంట్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి tan ఆల్ఫా వివై బై విఎక్స్. వివై బై విఎక్స్. వివై అంటే ఎంత ఉందమ్మా? యూ సైన్ ఆల్ఫా మైనస్ జీటీ బై యూ కాస్ ఆల్ఫా. ఓకేనా? ఇలా వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా యూజ్ చేయకుండా ఇంకోటి ఇంకెలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అమ్మా ఇది. ఇవన్నీ ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్? Then two angles must be 90 degrees. For example, theta 1 plus theta 2 is equal to ఎంత ఉండాలమ్మా? 90 degrees ఉంటే వాటిని ఏమంటాం? ఆ 2 యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇది యూజ్ చేసుకొని మనం రేంజ్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వల్ అవుతుందా, అన్ఈక్వల్ అవుతుందా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఫార్ములా ఏం చెప్పామమ్మా? యూ స్క్వేర్ సైన్ 2 theta బై జీ. ఇది వచ్చింది కదా రేంజ్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ R1 అనుకోండి, ఇదేమనుకున్నాం? R2. యూ స్క్వేర్ సైన్ 2 theta బై జీ, అంతేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు థీటా 1 కావాలనుకున్నామ్మా, 90 మైనస్ థీటా 2 రాయొచ్చా లేదా? ఓకేనా? అలా రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి థీటా అనుకున్నాం, అంతే కదా. ఒకటి థీటా అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది? 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా అంటే ఎలా వస్తుంది చూద్దాం.
R1 is equal to u square sin 2 into, ఫర్ ఎగ్జాంపుల్ θ1 ప్లేస్ నేను సబ్స్టిట్యూషన్ చేస్తాము, మైనస్ 90 ఇంటూ θ1 అనుకుని θ2 అనుకోండి బై జీ. చూడండి u స్క్వేర్ సైన్ 2 ఇంటూ 90 180 మైనస్ 2 ఇంటూ θ2 బై జీ. ఇప్పుడు చూడండి సైన్ 180 మైనస్ θ అంటే సెకండ్ క్వాడ్రంట్, ఆల్ సిల్వర్ టీ కప్స్ లో సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ కదా, కాబట్టి 180 దగ్గర ఏమొస్తుందమ్మా సైన్ బికమ్ సైన్, సైన్ 180 మైనస్ θ సైన్ θ, కాబట్టి ఏమొస్తుంది u స్క్వేర్ సైన్ 2θ2 బై జీ. సేమ్ అదే కదా వచ్చింది, అంతేనా. కాబట్టి R1 ఈజ్ ఈక్వల్ టు R2, రేంజెస్ ఈక్వల్ లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా ఇంకో కండిషన్, ఇప్పుడు హైట్స్ లో ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద మాక్సిమం హైట్స్, రేంజెస్ ఈక్వల్ అయింది, మరి హైట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ మనకి ఎంత వచ్చిందమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g, ఇది h1 అనుకుందాం, θ1. h2 ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ2 బై g. θ1 ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, సైన్ స్క్వేర్ θ1 అంటే ఎంతమ్మా 90 మైనస్ θ2 బై g, అంతేనా. సైన్ 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్, సైన్ బికమ్ ఏమవుతుంది 90 మైనస్ θ కాస్ అవుతుందా లేదా, యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ θ2 బై జీ. కానీ రెండు ఈక్వలా కాదు కదా, కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర హైట్స్ ఏమవుతాయమ్మా నాట్ ఈక్వల్ టు h1 ఈజ్ నాట్ ఈక్వల్ టు h2. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్స్ ఇవన్నీ, ఓకేనా. ఇంకా ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా, మనకి ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో అన్ని కవర్ చేస్తాను, ఓకేనా. ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.